బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు అభిషేక్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో ఆయన అదుపులోకి తీసుకున్నారు. అభిషేక్ పై జూబ్లీ హిల్స్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే పలు డ్రగ్స్ కేసులున్నాయి. 2012 నుంచి డ్రగ్స్ కేసుల్లో ఆయన పలు దఫాలుగా అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ కేసులు మొదలైన తర్వాత ఆయనకు సినిమాలు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు అవకాశాలు పూర్తిగా లేకపోవడంతో ఆయన గోవాకు వెళ్లి రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. అయితే కోర్టు వాయిదాలకు ఆయన హాజరు కాకపోవడంతో ఆయనపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో అభిషేక్ గురించి పోలీసులు వెతగ్గా గోవాకు వెళ్లి రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. అక్కడకు వెళ్లిన పోలీసులు ఆయనను హైదరాబాద్కు తీసుకొచ్చారు. హైదరాబాద్లోని CCSకు తరలించి విచారణ చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు అభిషేక్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అభిషేక్ పై జూబ్లీ హిల్స్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే పలు డ్రగ్స్ కేసులున్నాయి. 2012 నుంచి డ్రగ్స్ కేసుల్లో ఆయన పలు దఫాలుగా అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ కేసులు మొదలైన తర్వాత ఆయనకు సినిమాలు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు అవకాశాలు పూర్తిగా లేకపోవడంతో ఆయన గోవాకు వెళ్లి రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. అయితే కోర్టు వాయిదాలకు ఆయన హాజరు కాకపోవడంతో ఆయనపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో అభిషేక్ గురించి పోలీసులు వెతగ్గా గోవాకు వెళ్లి రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. అక్కడికి వెళ్లిన పోలీసులు ఆయన్ను హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్లోని CCSకు తరలించి ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.